ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఏంటి అనేటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తూ మరి ఎజ్రా గారి గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానించాం. ఈరోజు నెహెమ్యా గారి గురించి మనం ధ్యానించబోతున్నాం అనమాట. అసలు ఒక్కొక్క వ్యక్తి ఉపవాసం ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఉపవాసం చేయడం వల్ల వారు పొందుకున్నటువంటి మేలులు ఏంటి, ఇవి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఈ రోజున ఎజ్రా గారి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడాను. ప్రతి వారు కూడా చాలా శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ నెహెమ్యా అనేటువంటి ఆయన ఎవరంటే, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగ, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నాను. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూడండి, ఈ రోజుల్లో మనలో చాలామంది కూడా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో సరైనటువంటి జాబులు లేక, ఆపర్చునిటీస్ లేక, ఈవెన్ నేను కూడా మరి ఈ యొక్క హైదరాబాద్ పట్టణం రావడం జరిగింది. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు సరైనటువంటి జీవనాధారం లేక వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ఎవరంటే అర్చకేతుడు అనమాట. ఆ అర్చకేతరుడు అంటే అర్థం ఏంటంటే అతను యాజకుడు కాదు. నెహెమ్యా ఏంటంటే దేవాలయ ప్రాకారాలను, గోడలను గూర్చి ప్రేరేపణ కలిగినటువంటి వ్యక్తి. వాటిని బాగు చేయాలని చెప్పేసి. ఎజ్రా ఎవరంటే యాజకుడు అనమాట. దేవాలయంలోనికి వచ్చిన వాళ్ళని బాగు చేయడానికి, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయడానికి ఏమో ఎజ్రా ఉంటే, నెహెమ్యా ఏంటంటే అవుట్ సైడ్ పని చేస్తూ ఉంటారు అనమాట. దేవాలయం బయట ఉన్నటువంటి వారి నిమిత్తం ప్రార్థన చేయటం, వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించడం, అది ఆయన ఉద్దేశం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంట, ఒక జాబ్ పర్పస్ మీద ఒక చోటకి వెళ్ళాడు. చక్కటి ఒక కోటలో జాబ్ దొరికింది, మంచిగా జాబ్ చేసుకుంటూ మంచిగా జీవించేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ అతని దగ్గరికి వచ్చారంట. చూడండి, వాళ్ళ పేర్లు ఏంటంటే, నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన దేశంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగా. వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, నెహెమ్యా ఎలా ఉంది పరిస్థితి, మన ఇంటి దగ్గర అంతా బాగున్నారా, చక్కగా వాళ్ళు ఎలా ఉన్నారు, చిన్నమ్మ ఎలా ఉంది, పెద్దమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు, తమ్ముడు ఎలా ఉన్నాడు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అన్నీ గ్రామం యొక్క సమాచారం, వాళ్ళ యొక్క అందరిది సమాచారం తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యో అసలు యెరూషలేము పరిస్థితి ఎలా ఉన్నదంటే పాడైపోయినటువంటి ప్రాకారములన్నీ కూలిపోయినాయి, అందరూ చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పిన వెంటనే నెహెమ్యా గారి రియాక్షను ఎట్లా ఉన్నదంటండి. నిజంగా ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, మన సహోదరులు, మన తోటివారు, మన ఇరుగు పొరుగు వారు అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో జీవిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా రక్షించబడకుండా, వాళ్ళు ఇంకా దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా జీవిస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పట్టించుకోం. కానీ నెహెమ్యా అలా కాదు. అలా జరిగిందా అని చెప్పి ఆ సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే కూడా అగ్ని చేత కాల్చబడిందని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏం చేయడంట, చూడండి 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. వండర్ఫుల్ కదండి. నెహెమ్యాకు ఉన్నటువంటి ఆలోచన మనకి ఎందుకు రాదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మనం ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఒక ఉద్యోగం రావాలి, ఒక సమస్య తీరాలి, ఆర్థికమైనటువంటి అప్పులు తీరాలి, లేకపోతే ఏదో సమస్యను బట్టి ఉపవాసం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడాను ఎదుటి వాళ్ళు బాగుపడాలి, ఎదుటి వారి సమస్యలో ఉన్నటువంటి వారు విడుదల పొందాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి, పక్క గ్రామాలు బాగుండాలి, మా సంఘంలో ఉన్న ప్రతి వారు ఆశీర్వదించబడాలి, నా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, వారందరూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అన్నటువంటి ఆలోచన మనకి ఇప్పుడు రాదు. ఎందుకంటే స్వార్థం అనమాట. ఇప్పుడు కూడా నేను బాగుండాలి, నా పిల్ల బాగుండాలి, నా
కుక్క బాగోవాలి, నా మేక బాగోవాలి, నా ఆవు బాగోవాలి, ఇటువంటి ఆలోచనలే ఉంటాయి ఎప్పుడు కూడా. తప్ప మనిషికి ఈరోజు చూస్తూ ఉంటుంటాను నేను, కుక్కలను చూసినంతగా మనుషులు చూడలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆవుల్ని జంతువుల్ని చూస్తున్నట్టుగా మనుషులను చూడలేదు ఈ రోజున చాలామంది. కానీ నెహెమ్యా గారు చూడండి ఎంత తపన పడుతూ ఉన్నాడు. మంచి సేఫ్ జోన్లో ఉన్నాడు, చక్కటి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కోటలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, ఐశ్వర్యంలో ఉన్నాడు, అన్నీ సమృద్ధి ఉన్నాయి. ఆయనకు ఉపవాసం చేయవలసిన పని ఏమొచ్చింది? ఈరోజున చాలామంది ఏమనుకుంటుంటారంటే మనం బాగున్నాం కదా చాలు, మన జీవితం హ్యాపీగానే ఉంది, మా ఆయన బాగున్నాడు, మా ఆవిడ బాగుంది, మా పిల్లలు కూడా బాగానే ఉన్నారు, మంచిగా మంచి జీతము, మంచి పొజిషను, మంచి ఇల్లు, ఇంక మనకేంటి అనుకుంటూ ఉంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడారా, ఈరోజున ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. మిమ్మల్ని అంత ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు దేవుడు. అంటే ఏంటంటే ఒక భారం కలిగి జీవిస్తారు, ఒక బాధ్యతయుతంగా మీ వెనుక వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారు అని చెప్పేసేసి. కాబట్టి నేను చేసినటువంటి పని అదే. కాబట్టి మనందరం దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఎందుకు పెట్టాడంటే మనం వెనక వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరైతే బలహీనలు అయ్యారో, ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరి ప్రాకారములు అయితే కూలిపోయినాయి, ఎవరి జీవితంలో అయితే కూలిపోయినాయో, ఎవరి జీవితంలో అయితే అల్లకల్లోలమైపోయి ఒక స్థిరమైనటువంటి జీవితాలు లేకుండా నిశ్చలమైనటువంటి స్థితుల్లో జీవిస్తూ ఒక ఏంటంటారు అది సిస్టమేటిక్ లైఫ్ లేకుండా అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారందరి కొరకు మనల్ని ప్రార్థించడానికి దేవుడు మనకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు, చక్కటి పొజిషన్ ఇచ్చాడు, చక్కటి స్థితిలో మనల్ని నిలబెట్టాడు. కారణం ఏంటంటే మనము మన వెనుకాల వారి కొరకు ప్రార్థన చేస్తామని మనల్ని ముందు పెట్టాడు దేవుడు, మనల్ని ముందు ఆశీర్వదించాడు, మనల్ని ముందు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు. దయచేసి ప్రతి వారు కూడా గమనించాలి. నీకు ఏ సమస్య లేదు అంటే వెనకాల ఉన్నటువంటి వారి సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తామని, మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు అంటే మన వెనకాల ఉన్నటువంటి వారి ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తామని. ఎందుకంటే మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇబ్బందుల కొరకే మనం ప్రార్థన చేస్తుంటాం. చాలామంది ఈ రోజున చాలామంది మీరు హ్యాపీయెస్ట్ లైఫ్ జీవిస్తూ ఉండొచ్చు, మీరు చాలా సంతోషంతో జీవిస్తూ ఉండొచ్చు, మీకు ఏమీ సమస్య లేకపోకుండా మీకు ఏ విధమైన సమస్యలు లేవు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక విషయం మీకుతో చెప్పాలని నేను సంతోషిస్తూ ఉన్నాను. బ్రదర్, దేవుని యొక్క మహాకృపను బట్టి మాకు ఏ సమస్యలు లేవు బ్రదర్, చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని మీరు ఎవరన్నా అన్నట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మీకు ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అటువంటి జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అనేక మంది ఇబ్బందులు ఉన్నారు, అనేక మంది సమస్యల్లో ఉన్నారు, అనేక మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థన చేస్తామని చెప్పి, వాళ్ళందరి నిమిత్తం మనం భారంతో ప్రార్థన చేస్తామని చెప్పి దేవుడు మనకి ఇక్కడ ఏ సమస్యలు లేకుండా పెట్టాడు. వారి సమస్యల నిమిత్తం మనం ప్రార్థన చేస్తామని. హల్లెలూయా. దేవుడిలో ఏ పాపము లేదు. ఎందుకనంటే ఆల్రెడీ పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడం కొరకు ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉందని ఎవడన్నా నిరూపించగలరా అని అడిగాడు దేవుడు. ఎందుకనంటే ఆయనలో పాపం లేదు కాబట్టి పాపంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రాణం పెడతానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన చూడండి, ఇక్కడ మంచి ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నెహెమ్యా, ఆయనకేమీ సమస్య లేదు, ఆయనకేమీ బాధ లేదు, ఆయనకేమీ ఇబ్బంది లేదు, ఆయనకేమీ ఆకలి లేదు, ఆయనకేమీ శ్రమలు లేవు, ఆయన ప్రకారం మంచి బలంగా ఉన్నాయి, చక్కటి సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఆయనకేమీ లేదు. కానీ ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకనంటే తన ప్రజల కొరకు, తన జాతి కొరకు, తన వాళ్ళ కొరకు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, ఈరోజున వాక్యం వినిచినటువంటి మీరు మరి నెహెమ్యాకు ఉన్నటువంటి ఆలోచన మనకున్నదా? ఒక్కసారి ఆలోచించేద్దాం. మన బాగానే ఉన్నాం, మనకు సమస్య లేవు అని అనుకుంటూ ఉంటాం చాలామంది. నిజంగా నేను కూడా అట్లనే జీవించేసాను. హ్యాపీ లైఫ్, మనకేంటి అంత బాగానే ఉంది, మంచి ఇల్లు, ఇది అది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి రోజుల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను మంచి పొజిషన్లో పెట్టింది ఎందుకంటే నీకు ఇటువంటి జాబ్ ఇచ్చింది, ఎందుకంటే నీకు ఇటువంటి అనుకూలత ఎందుకు ఇచ్చానంటే నువ్వు ఖాళీగా కూర్చుని ఉంటావని కాదు, నీకున్న సమయాన్ని ఉపయోగించిన అనేక మందిని బలపరుస్తావని చెప్పినప్పుడు నెహెమ్యా లాంటి ఆలోచన నాకు వచ్చింది. ఉపవాస దినం ప్రకటించాలి, ఉపవాసం చేయాలి, ప్రతి వారం కూడా దేవునిలో బలపడాలి, ఎవరైతే సమస్యలు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరైతే నలిగిపోయినటువంటి, విరిగిపోయినటువంటి, చెదరిపోయినటువంటి జీవితాల్లో ఉన్నారో వారందరి నిమిత్తం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన దేవుడు పెట్టినప్పుడు, అది దేవుడు పెట్టిన ఆలోచన కాబట్టి ఈరోజున అనేక వందల వేల మంది ఆశీర్వదించబడుతూ, అనేక మంది బలపడుతూ, అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయంటే కారణం దేవుడు మనల్ని ఆ స్థితిలో పెట్టాడు. మనం కట్టేవారుగా ఉండాలి తప్ప కొట్టేవారుగా ఉండకూడదు, మనం బలపరిచేవారుగా ఉండాలి తప్ప మనం బలహీనపరిచేటువంటి వారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఏ విధమైనటువంటి పాపం లేదు కాబట్టి ఆయన పాపుల కొరకు మరణించగలిగాడు. ఈరోజు మనలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవు కాబట్టే అనేక మంది సమస్యలు ఉన్న వారి నిమిత్తం మనం ప్రార్థించగలుగుతున్నాం. ఈరోజు మన జీవితంలో అనేక శ్రమలు అనుభవించవచ్చు. ప్రస్తుతం మనకి ఏ శ్రమలు లేవు, చాలా సంతోషకరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉండొచ్చు. దేవుడు మనల్ని ఆ స్థితిలో పెట్టాడంటే ఏంటంటే కారణం, మనం ఎందుకని బలవంతులుగా ఉన్నాం, ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళు చేయి పట్టుకుని లేపుతామని చెప్పేసి. మనం ఎందుకని ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, ఎవరైతే అధ్యయన స్థితిలో ఉన్నారో వాళ్ళని చేయి పట్టుకుని మనం లేపుతామని చెప్పి మనల్ని పైన పెట్టాడు దేవుడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులరా, ఆలోచన చేయండి అమ్మ ఒకసారి. ఈ రోజున మీరు ఉన్నటువంటి స్థితిగతులు బాగుండొచ్చు, లేకపోతే బాగుపోవచ్చు, బలహీనతలా ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నా కానీ మనం ప్రార్థన చేయాలి. కాబట్టి నాకేమి సమస్య లేదు, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నాకు అన్నీ బాగున్నాయి, వయసులో పెళ్ళి అయిపోయింది, మంచి ఏజ్లో ఉద్యోగం వచ్చేసేసింది, అన్నీ మంచి జరిగింది. దేవుడు నిన్ను ఎందుకు మంచిగా చేశాడంటే, దేవుడు ఆదాము నవ్వను మంచిగా చేశాడు. ఎందుకంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, అనేక మందిని భూమిని విస్తరింపజేయండి అని చెప్పాడు. కాబట్టి మన ఆశీర్వాదం ఏం చేయాలంటే విస్తరించాలి, మన ఫలింపు ఏం చేయాలంటే విస్తరించాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం విస్తరించబడాలి, మనకున్న ఆశీర్వాదం విస్తరించబడాలి, మనకున్నటువంటి ప్రార్థనా శక్తి విస్తరించబడాలి, అనేక మందికి ఉపయోగకరంగా మారాలి. అది ఆశీర్వాదం అంటే. అంతేగాని మన పూట భోజనం మనం తినేసాం, మన కడుపు నిండిపోయింది, మనకి హ్యాపీ లైఫ్ వచ్చేసింది అన్నది ఆశీర్వాదం ఏమాత్రమును కూడా కాదు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆ ఐశ్వర్యం ఏం చేస్తుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మరి నెహెమ్యా అంటే ఏంటంటే యెహోవా వలన ఓదార్చబడిన వాడు. ఆయన పేరులోనే ఎంత అర్థమని చూసారా. నెహెమ్యా అంటే యెహోవా వలన ఓదార్చబడిన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, అరే నాన్న నువ్వు బాధపడకో, నేను ఉన్నాను కదా, నీ ప్రజలు నేను బాగు చేస్తాను కదా, నీ మందిరాన్ని సరే నిన్నే ఎన్నుకుంటాను, నేను ఉన్నాడు, ఆ పాడిన ప్రకారం నేను పడగొట్టు, ఆ ఇటకలన్నీ తప్పిపోయి పడిపోయినాయి కదా, ఒకదాని మీద ఒకటి ఇటక పెట్టు, అవన్నీ సరిచేయి, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, మనలో ఎప్పుడైతే భారం ఉన్నదో బాధ్యత పెరుగుతుంది. ఎప్పుడైతే బాధ్యత ఉన్నదో దేవుడు మనకి పక్కనే ఉంటాడు, మనతోటే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి నెహెమ్యాకు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, ఈ మాటలు వినినప్పుడు మనం చాలా వింటామండి. ఈ లోకంలో ఏమంటాం, మనకి ఏదైనా సమస్య అదిగో వాళ్ళకి అప్పుల సమస్యలు ఉన్నాయంట, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఎండ్రిని తాగి చనిపోయారు, పురుగులు మంచి తాగి చనిపోయారు, వాళ్ళ పాపం తీర్చలేకంటే అయ్యో అని చెప్పి మనం ఏం చేస్తాం, అదే నిర్ణయం తీసుకుని మనం కూడా అలా చేస్తుంటాం. ఇది లోకం చెప్పే మాట ఏంటంటే, ఓల్డ్ చెప్పేటువంటి మాట ఏంటంటే నరకం చూపిస్తుంది. ఓల్డ్ చెప్పేటువంటి మాట ఏమంటే మన జీవితం ఎండ్ అయిపోవాలని చూస్తూ ఉంటుంది. కానీ ఓడి చెప్తుంది అనమాట, ఎటువంటి సమస్యలున్నా కూడా దేవుడు వాళ్ళని లేపాడంట. వాళ్ళ పరిస్థితి ఎంత దీనమైపోయిందంటే తినటానికి తిండి లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారంట. ఈ రోజున వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారంట. అసలు ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కాదంటండి వాళ్ళకి. కానీ దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా. ఒక పూట అసలే అన్నం లేకపోతే నీళ్ళు తాగి బ్రతికారంట. ఒక రోజు అయితే అన్నంలో కూర వేసుకోవటానికి లేకపోతే మంచినీళ్ళు వేసుకుని తిన్నారంట. కానీ ఈరోజు దేవుడు వాళ్ళని చాలా బలంగా వాడుకుంటున్నాడండి అని అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాలు అనమాట. నిజంగా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు తాగి గడిపినటువంటి రోజులు ఉన్నాయి. ఈవెన్ ఒక అన్నం వండుకుంటే కూర లేనటువంటి పరిస్థితుల్లో ఆ బావిలోకి వెళ్ళి నీళ్లు తోడు తెచ్చుకుని ఆ నీళ్ళే అన్నంలో కలుపుకుని తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు అక్కడే ఉంచేయలేదు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని చేత నడిపించబడినప్పుడు దేవుడు దినదినం కూడా అభివృద్ధి చెందించుకుంటూ వస్తూ ఉంటాడు. దేవుని వైపు చూసినప్పుడు మనకు జీవం ఉంటుంది, ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి. దేవుని వైపు చూసినప్పుడు మనకు వెలుగు ఉంటుంది, ఎందుకంటే ఆయన వెలుగైనాడు కాబట్టి. దేవుని వైపు చూసినట్లయితే మనకి సత్యం దొరుకుతుంది, ఎందుకంటే ఆయన సత్యమైనాడు కాబట్టి. మనకు లోకం వైపు చూసినట్లయితే మరణం ఉంటుంది, లోకం వైపు చూసినట్లయితే నిర్జీవం ఉంటుంది, లోకం వైపు చూసినట్లయితే సమస్యలు ఉంటాయి, లోకం వైపు చూసినట్లయితే మనకి జీవితం క్లోజ్ అంటుంది అన్నమాట. కాబట్టి జీవం ఇచ్చేది ఎవరంటే దేవుడు. దేవుని వైపు మనం చూసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఒక హోప్ అనేది ఉంటుంది, ఒక నిరీక్షణ అనేది ఉంటుంది, ఒక జీవితం అనేది ఉంటుంది, ఒక జీవం అనేది ఉంటుంది. బ్రతుకు ఉంటుంది దేవుని వాక్యం, జీవింపజేస్తుంది. ఎటువంటి సమస్యల నుంచి అయినా మనల్ని పైకి లేపుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మది కలుగజేసును, నన్ను నడిపించను, నన్ను లేవనెత్తనని చెప్పి మనం పాట పాడుతూ ఉంటుంటాం. కానీ అది పెదాలతో మాత్రమే పాడుతుంటాం, కానీ అది మన హృదయం దాకా వెళ్ళనేమో
ఈ లోపల ఆ పెదవాళ్ళ దగ్గర నుంచి పొరపాటున వెళ్తే గొంతు దాకా వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేది తప్ప అది హృదయానికి వెళ్ళి హృదయాన్ని తాకి మన ఎముకల్లో నరాల్లో బ్లడ్లో ఇమిడిపోదనమాట. నిజంగా ఆ పాట మనకి బ్లడ్లో ఇమిడిపోయినట్లయితే నీ వాక్యమే నన్ను బ్రతికించింది అన్నప్పుడు ఎందుకని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాం మనం? నీ వాక్యమే నన్ను బ్రతికించింది అన్నప్పుడు ఎందుకని మనం ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోతుంటాం? ఎందుకని మనం ఆర్థిక సమస్యలు భయపడుతూ ఉంటాం? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నన్ను లేవనెత్తి నన్ను నడిపించింది అన్నప్పుడు ఎందుకని మనం కుంటుపడిపోతుంటాం? ఈరోజు చాలామంది ఏంటంటే చాలా విషయాల్లో వెనకబడిపోతుంటారు. కారణం ఏంటంటే పైకి పాడుతుంటారు నీ వాక్యమే నన్ను బ్రతికించిందని, కానీ చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటారు చాలామంది. ఆర్థిక పరిస్థితిలో చచ్చిపోతూ ఉంటుంటారు, అనారోగ్య పరిస్థితిలో నిర్జీవంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి ప్రియమైనటువంటి వాళ్ళు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కానీ ఎవరిని విమర్శించాలని కాదు, కానీ నేను మాట్లాడుతున్నటువంటి మాటలు నా జీవితం నేను చాలామంది చూశాను అనమాట. అంత అద్భుతంగా పాడారని చెప్పి నేను బలపడినటువంటి రోజులు ఉన్నాయి. ఆ పాట పాడిన వాళ్ళు పాడిన తర్వాత ఎంతో నిరుత్సాహ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ మా జీవితం ఎందుకు ఇలాగైపోతుందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఒక ఆవిడ ఒంటి నిండా బంగారం దిగేసుకుని వచ్చి ఏమి ఇవ్వగలనయ్యా ఈ పేదరాళ్ళని పాడుతుందంట. ఒక ఆవిడ ఒంటి నిండా చూస్తే బంగారం ఉంది, పాట చూస్తే ఏమి ఇవ్వగలనయ్యా ఈ పేదరాళ్ళ ఒంటి నిండా బంగారం వేసుకుంది. కాబట్టి ఈ రోజున క్రైస్తవ జీవితం ఎలాగైపోయిందంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం నోటిలోంచి ఒక మాటను బయట ఒక మాటలాగా కాకుండా మన జీవితానికి తగినటువంటి జీవితం. సంతోషరావు అని పేరు ఉంటుంది, ఎప్పుడు చూసినాను, ఎప్పుడు విచారమే. సంతోషరావు పేరుకి మాత్రం, ఆయన ఎప్పుడు నవ్వటం అసలు జీవితంలోనే కనపడదు. దయచేసి గమనించండి, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితం ఎప్పుడు కూడా దేవుని కొరకు జీవించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుడే మన గురిగా ఉండాలి. మన భర్త కాదు. ఎందుకు బ్రతుకుతున్నారండి చాలామంది? మా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి, మా అమ్మ కోసం బ్రతుకుతున్నానండి, లేకపోతే మా పిల్లలు పెళ్లి చేయడం కోసం బ్రతుకుతున్నాను, ఇటువంటి డైలాగ్స్లు వాడుతుంటారు. దయచేసి ఇది సినిమా కాదండి, ఇది రియల్ లైఫ్ అనమాట. దేవుడు ఉద్దేశం ఏంటి? అలా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కొరకు మనం జీవించాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని తయారు చేస్తే చాలామంది డైలాగ్స్ వాడుతూ ఉంటుంటారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన గురి ఎప్పుడు కూడా దేవుని మీద ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఒక బాధ్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది. నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు. కానీ కొంతమంది మాత్రమే సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, కొంతమంది మాత్రమే బాధ్యత కలిగి ఉంటారు, కొంతమంది మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. నెహెమ్యా జీవితంలో చూసినట్లయితే నెహెమ్యాను దేవుడు హెచ్చించాడు, నెహెమ్యాను దేవుడు ఆశ్రయించాడు. ఎందుకంటే ఆయన భక్తి చేశాడు కాబట్టి, అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, అతను దేవుడికి దీవెనకరంగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి అతను హెచ్చించా దినదినం అభివృద్ధి చెందుకుంటూ ఒక కోటలో జాబునిచ్చాడు. కోటలో ఉన్నటువంటి వ్యక్తి పాడైపోయినటువంటి ఆ గోడల కోసం, పాడైనటువంటి పురాల కోసం, ఆ పాడైన ఎరుసలేం కోసం, ఆ శ్రమలు అనుభవిస్తున్నట్టు వారి కోసం అతను ఆలోచించిన పని ఏంటి? నీ లైఫ్ బాగుంది కదా, నువ్వు హ్యాపీగా ఉండి ఎందుకని ఆలయాల గురించి ఆలోచిస్తావు అంటుంటారు చాలామంది. అది స్వార్థమైనటువంటి భక్తి అనమాట. అది నా ప్రార్థన నేను చేసుకున్నాను, నా బ్రతుకు నేను బతికాను. చాలామంది వస్తుంటారండి ఆన్లైన్లోకి, చాలామంది చేస్తుంటారు. వారి సమస్య కోసం ప్రయత్నారు, వాళ్ళు ప్రార్థించిన వెంటనే మళ్ళీ కనపడరు, వారి సమస్య తీర్పుని వెంటనే మళ్ళీ కనపడరు, వారికి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు మళ్ళీ కనిపించరు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మేమున్నది మీ సమస్యలు ఎవరున్నా కూడా వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తాం. మీరు వచ్చి మాకు ఎవరికి కృతజ్ఞత చూపించవసరం లేదు, కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు, ఒక మనిషి కాదు, ఒకరి వల్ల ఏమీ జరగదు ఇక్కడ, కానీ దేవుడు అద్భుతం చేసినప్పుడు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాం బ్రదర్, మేము రోజు ప్రార్థన చేస్తాం, రోజు మోకాళ్ళు ఎత్తాం, మా మోకాళ్ళు కూడా అరిగిపోయినాయి అని చెప్తూ ఉంటారు చాలామంది. కాబట్టి మనకు మన నీ ఎదుట ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమించినటువంటి నీకు అదృశ్యుడైనటువంటి దేవుని ఎలా ప్రేమించగలవు అని చెప్పి మనం రీసెంట్గా మన వాక్యాలు ధ్యానం చేసుకున్నాం. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచింపదగ్గ విషయం ఏంటంటే నా 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 మన 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 అనుకుంటుంటున్నా కాబట్టి ముందుకెళ్ళకపోతున్నాం, అక్కడితో ఆగిపోతుంది. నా అన్నది ఏంటంటే సింగిల్ వర్డు, మన అన్నది ఏంటంటే కొంచెం ప్లూరల్ అనమాట. నేను చేస్తానన్నదానికి, మేము చేస్తామన్నదానికి, నేను అంటే లోన్లీనెస్ అనమాట, ఒంటరిగా అన్నది, మేము అంటే చాలామంది ఉంటారనమాట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండక ప్రయత్నం చేయాలి తప్ప సింగిల్గా ఉండక మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే సహవాసంలో ఉన్నప్పుడు ఒకడు పడిపోతే ఏం చేస్తాడు, మిగతా వాళ్ళు అతను చేయబట్టి లేపుతారు. కానీ ఒక్కడే ఉన్నప్పుడు పడిపోతే లేవగలిగితే లేస్తాడు, ఓపుకుంటే లేస్తాడు, లేదంటే అతను పడిపోయినటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ నెహెమ్యా చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి విన్నాడంట. ఏమి వింటున్నారు మీరు ఈ రోజులో? ఇదిగోండి ఇటువంటి జబ్బు వచ్చిందండి, ఆయన ఎప్పుడో పోయాడు తెలుసా,
ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది మీకులాగానే, కానీ ఆయన వెంటనే పోయాడు. రెండోసారి అయితే బతకలేదు. అది కాదు మీరు వినవలసింది. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్య ఏంటండి, ఆఫ్టర్ ఆల్ దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందండి, తీసిపడేస్తాడు దీన్ని. చాలామందికి వచ్చిందండి ఇటువంటి సమస్య. వాళ్ళు ఎంతకాలం బ్రతికారు తెలుసా? జీవితాంతం కూడా ఏ సమస్య అనుభవించలేదు వాళ్ళు. హార్ట్ అటాక్ వచ్చింది కానీ మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాలేదు వాళ్ళకి. దేవుడి మీద ఆధారపడ్డారు, ప్రార్థన చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు హార్ట్ అటాక్ రాలేదండి వాళ్ళకి. ఇటువంటి పాజిటివ్నెస్ మాటలు వినాలి తప్ప మీ గురించి ఎవరన్నా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి దాని గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే థ్యాంక్ యూ సో మచ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పండి ఎవరైనా సరే. మళ్ళీ ఇప్పుడు రాకండి ఇంకా మమ్మల్ని చూడటకు కానీ మాతో మాట్లాడటకు కానీ అని చెప్పేసి నో డౌట్ అనమాట. ఎందుకంటే మనల్ని బలపరిచేదిగా ఉండాలి. ఈవెన్ దేవుని వాక్యం కూడా మనలో రోమాలను లెగిసిపోయేలాగా ఉద్రేకం వచ్చేసేలాగా చెప్పడం కాదు వాక్యం. మనల్ని బలపరిచేదిగా ఉండాలి, దేవునికి అంటుకట్టబడేదిగా ఉండాలి, దేవునికి దగ్గర అయ్యేటువంటి విధంగా ఉండాలి తప్ప వాక్యం అనేది. అంతేగాని మనకు పౌరుషం వచ్చేసేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు తప్పు చేస్తున్నారని ఎదుటి వారిని క్రిటిసైజ్ చేసే విధంగా ఎదుటి వారిని తప్పులు వెతికే విధంగా ఉండేది కాదండి వాక్యం అంటేని. దేవునికి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. మన దృష్టి అంతా ఎప్పుడు కూడా ఎవరు తప్పు చేస్తున్నారా, ఎవరు తప్పుగా వాక్యం చెప్తున్నారా, ఎవరు తప్పుడు జీవితాలు జీవిస్తున్నారా, ఇది కాదు మన జీవితం. ఎప్పుడు కూడా దేవుడు ఎలాగ ఉన్నాడు, ఆయన పరిశుద్ధత మనలో ఎంత ప్రభావితం అవుతుంది, మనం ఎలా జీవించగలుగుతున్నాం, దేవునికి తగినట్టుగా మనం జీవించగలుగుతున్నామా, దేవునికి మనకి రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నదా, దేవా నీవు ఇచ్చినటువంటి పనిని నేను సమస్త జనులు శిష్యులుగా చేయమన్నావు, మరి నేను దేవుని వైపు నిన్ను నడిపించగలుగుతున్నానా, లేకపోతే వాళ్ళ తప్పులు వెతుకుతున్నానా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇతను విన్న వెంటనే దేవుని గురించి విన్న వెంటనే ఏం చేస్తా ఉన్నాడు చూడండి. విన్నాడంట, అయ్యో వాళ్ళు పాడైపోయారు అన్న వెంటనే క్రిటిసైజ్ చేయట్లేదు. వాళ్ళు అంతే మూర్ఖులు, దేవుడు కాపాడినా కూడా బుద్ధి లేదు వాళ్ళకి, దేవుడు ఎంత తెలియజేసినా కూడా వాళ్ళకి తెలుసుకోరాలి, మూర్ఖులు. దేవుడు తెలియదు వాళ్ళు మూర్ఖులు మంచోళ్ళు అన్నది మనం చెప్పాలా? చాలామంది ఇది జడ్జ్మెంటల్ మెంటాలిటీ ఉంటుందన్నమాట, చాలామందికి ఇది ఉంటుందన్నమాట. కాబట్టి మనలో ఎదుటి వ్యక్తి మనతో ఎలా మాట్లాడాడు, ఎదుటి వ్యక్తి మనతో ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కాదు ఎప్పుడు కూడా, మన రియాక్షన్ ఎలా ఉన్నదని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి దేవునికి మధ్యన ఉన్నటువంటి సంబంధం అప్పుడే బయటపడుతుంది. ఒకవేళ నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చాలా తప్పుగా మాట్లాడవచ్చు, ఏదో మాట్లాడుండొచ్చు, ఒకవేళ అతను మళ్ళీ పశ్చాత్తాపడి దేవా నేను తప్పు చేశానంటే దేవుడు అతను క్షమించేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాడు నన్ను తప్పుగా మాట్లాడాడు, వాడు నాతో ఇట్లా మాట్లాడాడు కాబట్టి వాడు ఇట్లా అనుకుంటాం. మనం దేవునికి మనకి రిలేషన్షిప్ గ్యాప్ వచ్చేద్ది అనమాట. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ. ఇక్కడ విన్నాడంట నెహెమ్యా, వింటే ఏం చేస్తున్నాడు, బాధ కలిగిందంట. అయ్యో నా ప్రజలు ఇలాగ అయిపోయారా, యెరూషలేము పట్టణం పాడైపోతుందా అని ఎంతో బాధ కలిగి ఆయన ఏం చేశాడంటండి చూడండి, అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. దయచేసి అందరూ ఎదురుగుండా బైబిల్ తెరిచి ఓపెన్ చేసి పెట్టుకోండి. మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. చాలామంది ఉపవాసం చేస్తారండి, ఏం చేస్తారంటే వినరు, ఒక విషయం ఉండదు, ఒక కంటెంట్ ఉండదు, ఒక ప్లాన్ ఉండదు అనమాట, ఏంటో అన్నది తెలియదు అనమాట. ఉపవాసం అంటే ఏంటి, ఫస్ట్ డైరెక్ట్ ఉపవాసానికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక విషయాన్ని విన్నాడు, ఓహో ఇది విషయం అని అర్థం చేసుకున్నాడు, ఆ విషయాన్ని విన్నాడు, ఆ విన్నటువంటి దాన్ని అవగాహన చేసుకున్నాడు, ఆ విన్నటువంటి విషయాన్ని బట్టి తన హృదయం ఏమైంది, కదిలించబడింది. కదిలించబడిన తర్వాత ఏం చేశాడంటే కూర్చోవటం అంటే ఏంటి, నుంచున్నటువంటి మనిషి 6 అడుగుల మనిషి కూర్చుందులోకి ఎంత అయిపోతాడు, 3 అడుగులు అయిపోతాడు. 6 అడుగులు ఉన్నటువంటి మనిషి కాస్త ఎంత అయిపోతాడు, చిన్నగా కొంచెం అయిపోతాడు. అంటే ఏంటి, తగ్గించుకొనడం అనమాట. కాబట్టి ఉపవాసం చేసేటువంటి ముందు మనం ఏం చేయాలంట, వినాలంట, విషయం ఏంటన్నది వినాలన్నమాట, ఎందుకని చేస్తున్నాం అనేది ఏంటన్నది అనమాట, దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది వినాలన్నమాట, దేవుని మాటను వినాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంట, తగ్గించుకోవాలంట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. చూడండి, ఇంతకాలం మనం ఇంతమంది ఉపవాసాల గురించి ప్రయత్నించాం. ఆహాబు రాజు అయితే వీళ్ళందరూ కూడా ప్రతీది వివరించుకుంటూ వచ్చినప్పుడు మనం ప్రతీది ఎక్కడ ఎలా ఉందంట, గోనె బట్ట కట్టుకుని పై వస్త్రం తీసివేసి వాళ్ళు తగ్గించుకుని అని ఉంటుంది. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం మొట్టమొదటి చేయవలసినటువంటి పని ఏంటంటే తగ్గించుకోవాలి. మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకోవడం అంటే తీసేసేయాలి, మొత్తం నీళ్ళు చేసేయాలన్నమాట. రాజు ఏం చేశాడు, తన వస్త్రాన్ని తీసి పడేసి గోను బట్ట కట్టుకున్నాడు. కాబట్టి మనలో ఉన్న కోపము, దురాలోచనలు, అసూయ, ద్వేషం ఇవన్నీ తీసివేసి, గోనుబట్ట అంటే ఏంటంటే దీనత్వం, వినయము, విధేయత, ప్రేమ, సమాధానం, శాంతి, వీటిని ధరించుకోవాలి, వీటిని కప్పుకోవాలి. అప్పుడు చేసినటువంటి ఉపవాసానికి విలువ ఉంటుంది. చూడండి, నేనేం చేస్తున్నాడు, విని కూర్చుని ఏడుతున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదేముండదు మనకు, డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఉపవాసంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. దేవుని వాక్యాన్ని వినం, దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకోము, మనం దేవుని సన్నిధిలో ప్రాలాపించము, దేవుని సన్నిధిలో మనం హృదయాన్ని దేవుని కనెక్ట్ చేయను. ఏడ్చడం అంటే ఏంటంటే కన్నీళ్ళు కార్చేయటం అని అనుకుంటారు చాలామంది. ఇంగ్లీష్లో క్రై అంటూ గాడ్ అని ఉంటుంది అనమాట, మొర పెట్టడం అని కూడా ఉంటుంది దేవుని సన్నిధిలో. ఇంగ్లీష్లో చూసినట్లయితే, మనకి తెలుగులో వచ్చేసరికి ఏడ్చినంటే కళ్ళంటి నీళ్ళు వచ్చేసేలేమో దేవుని సన్నిధిలో, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకింతాడు అని అనుకుంటుంటారు చాలామంది.
క్రై అంటే కళ్ళలోంచి వచ్చేటువంటి నీళ్ళని కాదండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. చాలామంది ఏంటంటే కొంతమంది మా అమ్మ లాంటి వాళ్ళు ఏంటంటే చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏడ్చడం అంటే ఏమనుకుంటారంటే కళ్ళ నీళ్ళు వచ్చేయటం అని అనుకుంటారనమాట. ఆమె చదువుకోలేదు కాబట్టి అర్థం కాదనమాట. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నారు? క్రై అంటూ గాడ్ అంటే దేవునికి మొరపెట్టుము అంటున్నారు. మొర అనేది ఏంటంటే దేవునితో మాట్లాడటం, దేవునికి మన విన్నపాలను తెలియజేయటం, దేవునితో ముఖాముఖిగా దేవునికి దగ్గరగా ఉండి ఆయనకి ఒక సంబంధం కలిగి ఉండటం అన్నమాట మొరపెట్టడం అంటే. అంతేగాని ఇట్లా రెండు కళ్ళలోంచి అలా దారలాగా నీళ్లు కారిపోయి చేసేటువంటి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకింతాడు. అదే క్రై అంటే చాలామంది అనుకుంటుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నెహెమ్యా చూడండి, క్రై ఏడుస్తుంటే అలా మోకరం చేసి కళ్ళని నీళ్ళు వచ్చేస్తుంటే అలాగా దారాల కింద కారిపోతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఆ బాధని వ్యక్తం చేస్తున్నాడు. అటువంటి నలిగినటువంటి హృదయంతో దేవుణ్ణి మొరపెడతా ఉన్నాడు దేవునికి. హల్లెలూయా, స్తోత్రం దేవా. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో, హల్లెలూయా, ఉపవాసముండి, దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, హృదయం నలగబడిపోయింది, హృదయం పిండి వేయబడింది, హృదయం అంతా కదిలించబడింది. దుఃఖముతో అంటే ఈ దుఃఖం అనేది కళ్ళలోంచి వచ్చేటువంటి దుఃఖం కాదండి. ఈ దుఃఖం అనేది చాలా ఒక బాధ్యతతో కూడినటువంటి దుఃఖం అన్నమాట. మనకి దుఃఖం మొత్తం ఉంటుంది. ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనివ్వకపోతే పిల్లలు దుఃఖిస్తూ ఉంటుంటారు. అనుకున్న చీర కొనుక్కోకపోతే దుఃఖం వస్తుంది, అనుకున్నటువంటి మార్కులు రాకపోతే దుఃఖం వస్తుంది, అనుకున్న జాబ్ రాకపోతే ఈ దుఃఖాలన్నీ ఎందుకంటే మన స్వార్థం కొరకు అనమాట. అనుకున్నది జరగలేదు కాబట్టి. కానీ ఈయన దుఃఖంలో అటువంటి స్వార్థం ఏమీ లేదు, నిస్వార్థమైనటువంటి దుఃఖం అన్నమాట ఇది. అది దుఃఖం అంటేని. ఈ రోజున మనకి చాలామందికి దుఃఖం వస్తుంటుంది అనమాట. ఎందుకంటే నాకు అప్పుల సమస్యలు ఎక్కువైపోయి, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నా టైం అయిపోతుంది, నా సమయం అయిపోతుంది అని చెప్పి దుఃఖిస్తూ ఉంటారు చాలామంది. ఎందుకనయ్యా దుఃఖిస్తున్నామంటే, నా ప్రజలు రక్షించబడలేదయ్యా, నా పట్టణం పాడైపోతుందయ్యా, ఆ ఎరుసలేము ప్రాకారములు పాడైపోయి కూలిపోయి అని దుఃఖిస్తున్నాడంటే ఈయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి, ఎందుకని అంత దుఃఖించవలసిన పని ఏమొచ్చింది ఆయనకి అసలని? ఆయన ఉన్నతమైనటువంటి కోటలో జాబ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఎక్కడో పాడైన పురముల గురించి, శ్రమల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఏడవలసినటువంటి అవసరం ఏమైనా వచ్చిందా ఆయనకంటే? లేదు. హల్లెలూయా. స్పిరిట్ మ్యాన్, ఒక ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక భారం కలిగి ఉంటాడు. ఒక ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. నెహెమ్యా చూడండి, ఆయన ఏమి ఒక యాజకుడు కాదు, ఒక దైవసేవకుడు కాదు, ఆయన ఏమి సువార్తను ప్రకటించడం లేదు, ఏమీ చేయట్లేదు. కానీ దేవుని పట్ల ఎంత బాధ్యత కలిగినాడు, తను చేస్తున్నటువంటి జాబుని సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ జాబు మాత్రమే నా డ్యూటీ కాదు, దేవుడు ఇక్కడ పెట్టింది నన్ను ఏదో జాబు చూసుకుంటూ హ్యాపీగా బ్రతికేటట్లేదు దేవుడు నన్ను, నేను చేయవలసింది ఇంకా ఉంది, నేను చేయవలసిన సంథింగ్ ఉన్నది అని చెప్పి ఆ విషయం తెలుసుకున్నటువంటి వెంటనే కూడా అతను ఏం చేస్తూ ఉన్నాడు? బాధపడుతున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, ఉపవాసం ఉన్నాడు. చూడండి, వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. అదండి, అప్పుడు చేయాలండి దేవునికి విజ్ఞాపన. దుఃఖంతో ఉండి ఆకాశమందల దేవునికి విజ్ఞాపన చేశాడు. మొదట ఎంత ప్రాసెస్ జరిగింది అసలు విన్నాడో, ఏం జరిగిందా ఏంటని చెప్పి. కొంతమంది వినకుండా మాట్లాడేస్తుంటారు, అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా అసలు వినరనమాట కొంతమంది. ఇంకా అనవసరం, అక్కడ ఎవరైనా చెప్తున్నారు ఏంటన్నది వాళ్ళకి అనవసరం, వినరు, చేయరు, కానీ మాట్లాడేస్తూ ఉంటారు. కానీ నేనేం చేస్తున్నాడు? విన్నాడు, కూర్చున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు మనం వింట నేర్చుకోవాలి, కూర్చోవటం నేర్చుకోవాలి, కదలకుండా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సహనం కలిగి ఉండాలి. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు అనేక ప్రసంగాలు చేసి ఉండొచ్చు, అనేక సువార్తలు ప్రకటించి ఉండవచ్చు, అనేక మందిని దేవుని వైపు నడిపించి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, ఎటువంటి బాధ్యత కలిగిన మనం. చాలామంది ప్రతిదీ నడిపిస్తారు, చాలామందిని దేవుని వైపు నడిపిస్తారు. నేను ఎంతమందికి చర్చ నడిపించాను తెలుసా? ఇట్లా చెప్పుకోవడం కొంతమంది. నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చానో తెలుసా? ఎంతమందిని రక్షించానో తెలుసా? ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించానో తెలుసా?
తెలుసు దేవుడికి ప్రతీది. ఎందుకంటే హృదయాంతరంగా పరిశీలించేవాడు దేవుడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించినటువంటి దేవుడు మనం ఎంతమందిని నడిపించావో లెక్కించడంటారా? ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే దాని ఉపకారం మర్చిపోలేనటువంటి దేవుడు మనం దేవునిలోకి ఎంతమంది నడిపించామో దేవునికి తెలియదంటారా? మనం ఎక్కడికి నడిపించాం? దేవుని సన్నిధికి నడిపించాం. కాబట్టి మనం మనుషులు లేదట మనం అట్టుకొచ్చి మళ్ళీ నేను ఎంతమందిని నడిపించాను, నేను ఎంతమందిని రక్షించాను, ఇంతమందికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఇంతమంది అని చెప్తూ ఉంటారు చాలామంది. అంటే మనుషులు మెప్పు పొందాలనా? మనుషుల దృష్టిలో గొప్ప అవ్వాలన్నా? కానీ ఇక్కడ నెహెమ్యా గారు అట్లా చెప్పట్లేదు, ఎవరితోటి చెప్పట్లేదు. దుఃఖంతో ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు ఏ పని చేస్తున్నా, ఎటువంటి పని చేస్తున్నా ప్రభువుకి కోసం చేస్తున్నటువంటి పనిని ఖచ్చితంగా చూస్తాడు ఆయన. మన తల్లి గర్భంలో రూపించబడక ముందే మనం చూసినటువంటి దేవుడు మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి పెద్దవాళ్ళు ఇంత పని చేస్తూ ఉంటే, ఇంత సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఇంత దేవుని నిమిత్తం మనం ప్రయాసపడుతుంటే దేవుడు చూడకుండా ఉంటాడా? గెట్ టుగెదర్ విషయంలో మేము ఎప్పుడు కూడా ఎవరిని ఇంత మనీ మీరు చెయ్యండి, ఇది చెయ్యండి, అది చేయండి ఎవరిని అడగలేదు. ఈవెన్ కానుకలు కూడా పట్టలేదు మేము అక్కడ. కానీ అద్భుత రీతిలో మిగిలిపోయినాయండి. ఖర్చులన్నీ అయిపోయాక కూడా డబ్బులు మిగిలిపోయినాయి. ఒక్క వ్యక్తిని ఒక రూపాయి అడగకుండా, ఒక్క కానుక పట్టకుండా అంత అద్భుత రీతిలో దేవుడు ఎలా నడిపించగలిగాడు కార్యక్రమం. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన చూసుకుంటాడు, ఆయన కార్యక్రమం ఆయన నడిపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నెహెమ్యా ఉన్నతమైనటువంటి స్థితిలో, చక్కటి స్థితిలో ఏసీలో కూర్చుని ఆయన ఉండటానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే నా ప్రజలు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, బహుగా శ్రమలు నిందలు పొందుచున్నారు. వాళ్ళు ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడినవి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వెంటనే అతను ఏం చేస్తూ ఉన్నాడు? బాధ్యత తీసుకున్నాడు. తీసుకుని వెంటనే రాజు దగ్గరికి వెళ్తలేదు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, వెంటనే వీళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. విన్న వెంటనే ఏం చేశాడంట? కూర్చుండి ఏడుస్తున్నాడు. విన్న వెంటనే కూడా తగ్గించుకున్నాడు, తాను తగ్గించుకున్నాడు. విన్న వెంటనే కూడా హృదయాన్ని నలగొట్టుకున్నాడు. విన్న వెంటనే కూడా ఒక బాధ్యత వచ్చింది, ఒక భారం వచ్చింది. ఆ భారం మనిషిని కృంగదీసింది. ఆ భారం మనిషిని ఒక రోషం కలిగినటువంటి వ్యక్తిగా చేసింది. ఆ భారం మనిషిని సమస్తము కూడా వ్యర్థంగా ఎంచుకునేలా చేసింది. అరే నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి, అసలు నేను చేస్తున్న పని ఏంటి, నేను ఉన్నటువంటి స్థితి ఏంటి అని తీసి అన్నీ పక్కన పెట్టేశాడండి. తన ఉద్యోగాన్ని మర్చిపోయాడు, తన స్థితిని మర్చిపోయాడు, అన్నీ కూడా మర్చిపోయి తన కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకని? జాబ్లో ప్రమోషన్ లేదనా? ఎందుకని ఏడుస్తున్నాడు? రాజు తనను బాగా చూసుకోవట్లేదనా? ఎందుకని ఏడుస్తున్నాడు? ఆ కోటలో అతనికి సుఖం లేదనా? లేదు. ఇవేమీ కాదు కారణాలు అతను ఏడవటానికి, అతను బాధపడటానికి. అతను కూర్చుండి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండవలసిన పని ఏంటి? మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి లైఫ్, మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ జీవిస్తున్నటువంటి వ్యక్తి ఉపవాసం ఉండవలసిన పని ఏమైనా ఉన్నదా? లేదు. ఆయనకి ఏమైనా అవసరం ఉందా? లేదు. ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. ఆయనకి ఏమైనా సమస్య ఉందా? లేదు. ఏదీ లేదు, ఏమీ బాధ లేదు, ఏమీ లేదు. కానీ ఆయన ఉపవాసం ఉన్నాడంట నెహెమ్యా గారు. ఎందుకని? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఉపవాసం ఉండి ఆకాశ సంబంధాల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. దయచేసి ఈ రోజున మరి దేవుని వాక్యం వినిచినటువంటి వారు చాలామంది, బ్రదర్ దేవుని మహాకృపను బట్టి మాకు ఏ సమస్యలు లేవు, అంతా బాగున్నాయి బ్రదర్, అన్నీ బాగున్నాయి అని సాక్ష్యం చెప్తున్నారా మీరైతే? కానీ దేవుడు మాట చెప్తా ఉన్నాడు. సరే అమ్మ, నీకు అన్నీ బాగున్నాయా? మరి నీ పక్క వాళ్ళకి అన్నీ బాగున్నాయా? నీ ఎదుటి వాళ్ళకి అన్నీ బాగున్నాయా? నీ వెనక వాళ్ళకి అన్నీ బాగున్నాయా? ఒకసారి ఆలోచన చేస్తున్నా వాళ్ళ గురించి. మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయమ్మా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని చెప్పి నీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా చేస్తాను. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తామని నిన్ను ఈ స్థితిలో ఉంచానని చెప్తా ఉన్నాడు దేవుడు. మా పిల్లలంతా వెల్ సెటిల్ బ్రదర్ అంటారు. అమ్మ, అనేక మంది పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదమ్మా. అనేక మంది పిల్లలు ఇంకా భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారమ్మా. అనేక మంది పిల్లలు ఇంకా చదువుల్లో రాణించలేకపోతున్నారు. వాళ్ళ కోసం ప్రేయర్ చేయమ్మా. అందుకనే నీ పిల్లల్ని నేను సెటిల్ చేశాను, అందుకనే నీ పిల్లల్ని నేను అభివృద్ధి చెందించాను, అందుకనే నీ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాను. ఎందుకంటే నీ పిల్లలు నీకు భారం కాకూడదని, నీవు ఎదుటి వారి పిల్లల నిమిత్తం భారంతో ప్రార్థన చేస్తామని నిన్ను ఆ స్థితిలో పెట్టానని దేవుడు చెప్తా ఉన్నాడు. నెహెమ్యా అదే చేస్తూ ఉన్నాడు. నా దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడంటే, ఇంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడంటే, ఇంత ఉన్నతమైనటువంటి మరి జాబ్ నాకు ఇచ్చాడంటే నేను తిని పడుకోవటం కాదు, నేను సంతోషించడం కాదు, నేను హ్యాపీగా ఉండడానికి కాదు, సంథింగ్ ఏదో చేయాలని చెప్పి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. నా బాధ్యతను నాకు మళ్ళీ గుర్తు చేశాడు దేవుడు. ఏంటంటే పాడైపోయినటువంటి ప్రాకారం నేను పడగొడతాను, ఏదైతే పాడైపోయిందో దాన్ని నేను నిలబెడతాను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మరి దేవాలయం ప్రాకారాలను గోడలను అది నేను నిలబెడతానని చెప్పి ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజున మరి ఎవరైతే దేవుని సన్నిధిలో మరి వాక్యం వినుచు మీ జీవితాలు మరి కట్టబడాలని ఆశపడుచున్నారో, ఏ విషయంలో అయితే కూలినటువంటి స్థితిలో ఉన్నాయో దేవుడు వాటి అన్నిటిని కూడా కడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎజ్రాకి ఇచ్చినటువంటి భారం దేవుడు ప్రతి వారికి ఇవ్వాలని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. ఎజ్రా కాదు, నెహెమ్యాకి ఇచ్చినటువంటి భారం ప్రతి వారికి ఇవ్వాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరినీ అడుగుచున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను మీ కొరకు. దేవా, ఇటువంటి బాధ్యత ఈ దేవా వీళ్ళందరికీ అని చెప్పేసి. నెహెమ్యా అనగా యెహోవా వలన ఓదార్చబడిన వాడు. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ ప్రజలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ ప్రజలు బహుశ్రమలు అనుభవిస్తున్నారు, వాళ్ళ ప్రజల యొక్క పురములు, యెరూషలేము పురములు పాడైపోయినాయి అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, ఒక బాధ్యత తీసుకున్నాడు. ఎప్పుడైతే మనలో ఆత్మ ఉంటుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడుతుందో, ఒక భారము, ఒక బాధ్యత వస్తుంది. ఆ భారము, ఆ బాధ్యత ఎట్లా ఉంటుందంటే నిద్ర పట్టనే కదా, నీకు నిద్రాహారాలు లేకుండా చేస్తుంది, కృంగుదలను కలిగజేస్తుంది, ఒక విధమైనటువంటి భారముని మనలోనికి తీసుకుని వస్తుంది. అటువంటి భారం మనలో ఎప్పుడైతే ఉన్నదో ఖచ్చితంగా మనం ప్రార్థించేవారుగా ఉంటాం, పరుల కొరకు ప్రార్థించేవారుగా ఉంటాం. పరుల కొరకు ప్రార్థించడం అంటే మీరు ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎత్తి మీద చేసి ప్రార్థన చేసేసి అట్లాగని కాదని నేను చెప్పేది. ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కోట గుమ్మకి ప్రార్థన చేస్తున్నాడా? లేదు, రహస్యమందు చూచుతున్న తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మాట విన్న వెంటనే కూడా మోకరించి దుఃఖంతో, బాధతో, నలిగిన హృదయంతో, విరిగిన మనస్సుతో దేవునికి ఇష్టమైనటువంటి బలియాగంగా తన యొక్క హృదయాన్ని చేసుకుని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే యెహోవా వలన సమాధానము, యెహోవా వలన ఓదార్చబడిన వాడు అని దేవుని వాక్యం చేయాల్సింది. ఎవరు ఓదార్చారంట? అరే నాన్న, నువ్వు బాధపడకరా, నువ్వు కంగారు పడక, నేను చేస్తాను కదా, నీ ప్రజలనే కదా, నేను బాగు చేస్తానులే. పాడైపోయినటువంటి ప్రాకారం నేను పడిపోయినాయి కదా, కడిదిగనులే, నువ్వే కడిదిగాను, నువ్వు నాడు, నేను నీకు తోడు ఉంటాను, నువ్వు కడతా ఉండే గోడలు నేను ఇటకలు అందిస్తాను, నువ్వు మాట్లాడు, నేను నీ మాటకు సాయం చేస్తాను, నువ్వు పని చేయి, నీ పని నేను అభివృద్ధి చెందిస్తాను, నేను అని చెప్తున్నాడు దేవుడు. యెహోవా వలన ఓదార్చబడిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతను వాళ్ళ జాతి కోసం, వాళ్ళ ప్రజల కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు వచ్చాడంటే, యెహోవా వచ్చి ఓదార్చాడు. యెహోవా ఓదార్చాడు. నువ్వు బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీతోటే ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా, నీ ప్రజలందరి సమస్యల నుంచి విడిపిస్తాను, వాళ్ళందరినీ ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున వాక్యం వింటున్నటువంటి వారు చాలామందిలో తీరనటువంటి సమస్యలు ఉన్నాయి, భయంకరమైనటువంటి ఆందోళనలు ఉన్నాయి. ఏమిటి ఫ్యూచరు, ఏమిటి భవిష్యత్తు, ఏమిటి జీవితం అనేటువంటి చాలా భయంకరమైనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉన్నారు. ఎలా జీవించాలి, ఎలా బ్రతుకు తెరువేంటి, ఏమిటి సమస్యకి పరిష్కారం అని అనుకుంటా ఉన్నారేమో చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఓదార్స్తాడు. నెహెమ్యాను ఓదార్చినటువంటి దేవుడు మనల్ని కూడా ఈరోజున ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయవలసింది ఏంటంట, ఆయన ఏం చేయాలంట, విన్న వెంటనే మోకరించాడంట, విన్న వెంటనే దుఃఖించాడంట, విన్న వెంటనే కూడా తగ్గించుకున్నాడు, విన్న వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు మీకు ఏ సమస్య వచ్చిందా, డాక్టర్ల వైపు పరిగెట్టకండి. ఏ సమస్య వచ్చిందా, అందులో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూడకండి. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా, మనుషుల వైపు చూడకండి. మీకు ఏది వచ్చినా కూడా మొట్టమొదట ఏం చేయాలంట, విన్న వెంటనే, ఏదైనా సరే వినిన వెంటనే కూర్చుందును నీ సన్నిధిలో అని పాడతారు మన విజయశ్రీ గారు. చాలా అద్భుతమైనటువంటి పాట. ప్రతిరోజు ఏం చేయాలంట, కూర్చోవాలంట. ఎక్కడా? దేవుని సన్నిధిలో. అపహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండక. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, అపహాసుకులు ఎక్కడుంటారో, లోకస్తులు ఎక్కడుంటారో, దీని గురించి ఎక్కువ ఎక్కడైతే మాట్లాడుకుంటారో అక్కడ వెళ్ళి కూర్చుంటాం మనం. కానీ దేవుడు చెప్తున్నాడు, అక్కడ కూర్చోవద్దు, ఎక్కడ కూర్చో, నా ఒళ్ళో కూర్చో, నా దగ్గర కూర్చో అని చెప్తున్నాడు దేవుడు. దేవుని ఒళ్ళో కూర్చుంటే శాంతి, సమాధానం, హల్లెలూయా, ఓదార్పు వస్తుంది దేవుని ఒళ్ళో కూర్చుంటే మనం. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చుందాం, మనం దేవుని ఒళ్ళో కూర్చుందాం, మనం ఓదార్చబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విన్నప్పుడు ఏం చేశాడంటే, ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసములుండి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు వచ్చినటువంటి సమస్య ఏదైనా సరే, అది ఆర్థిక సమస్య అయినా సరే, అనారోగ్య సమస్య అయినా సరే,
ఆరోగ్య సమస్య అయినా సరే, పేదరికమైనా సరే, వివాహమైనా సరే, పిల్లలేనితనమైనా సరే, ఏదైనా సరే విన్న వెంటనే కూర్చుండి, అంటే దేవుని సన్నిధిలో దేవుని ఊళ్ళో కూర్చుంటే ఓదార్చబడతాం, సమస్యకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. హల్లెలూయా. మరి దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడాడు ఈ రోజున. నెహెమ్యా ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని చూసినట్లయితే, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక స్పిరిట్ మ్యాన్ ఎట్లా ప్రవర్తిస్తాడు, అతను మంచి పొజిషన్లో ఉన్నా కూడా వెనక వారి గురించి ఎలా ఆలోచన చేస్తాడు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోదగ్గాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నెహెమ్యా ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు నా ప్రభా. యెహోవా వలన ఓదార్చబడిన వాడు అని పేరు పెట్టుకున్నాడు నా ప్రభా. నిజంగా నీ వలన ఓదార్చబడాడు, నీవే ఓదార్చవు. మరి నా ప్రభా, నెహెమ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీకు వందనాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, అనేక మందిని బలపరచండి నా ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఎంతమంది అయితే ఈరోజు నీ వాక్యం విన్నారో, నెహెమ్యాలో ఉన్నటువంటి బాధ్యత, నెహెమ్యాలో ఉన్నటువంటి రోషము, నెహెమ్యాలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి క్రీస్తు కలిగిన మనసు మరి ప్రతి వారిలోకి వచ్చి అనేక మంది నిమిత్తం భారము బాధ్యత కలిగి జీవించినట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి మరి నా ప్రభా నేను వేడుకుంటున్నాను దేవా. ఇంకా ఎవరైతే ఇటువంటి సమస్యలో నలిగిపోతూ ఉన్నారో, విరుగుతున్నవారు నా ప్రభా, ఏ పరిష్కారం లేక నా ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ యేసు నామంలో నేను విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నువ్వే సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాదని నేను నమ్ముచున్నాను తండ్రి. నెహెమ్యాలను ప్రభావ అనేక మంది నెహెమ్యాలను ఇక్కడ లేపుతున్నాను తండ్రి. అనేక మంది నెహెమ్యాలను ప్రభావ నువ్వు లేపుచున్నందుకు నీకు వందనాలు తండ్రి. అనేక మంది నెహెమ్యాలను ప్రభావ ఈ సమయంలో నువ్వు లేపినందుకు నీకు వందనాలు తండ్రి. అటువంటి ఆత్మ ఇక్కడ ఉన్న వారందరికీ నువ్వు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నేను నమ్ముచున్నాను దేవా, నేను పొందుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మచేత నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ ఆత్మచేత ప్రతి వారిని నువ్వు దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయం చేసిన ప్రార్థన ఆలకించి ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.